ఈరోజు చెంటక్క కబుర్ల స్టార్ క్వీన్ కి స్వాగతం సుస్వాగతం. అయితే మన కోసం ఇవాళ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదండి, 5గురు వచ్చారనమాట. ఎప్పుడు మనం నలుగురు రాణులనే పిలుస్తాము, కానీ ప్లీజ్ చంటక్క నన్ను ఒక్కదాన్ని వేరు చేయకు చంటక్క అని ఒక్క పార్టిసిపెంట్ వచ్చారనమాట. అందుకనే వాళ్ళ అభిమానానికి నేను ఫిదా అయిపోయి వాళ్ళని ఓకే చేశాను. అట్లా అని ఈసారి ఎపిసోడ్కి మాత్రం నేను తీసుకోను. అట్లా అని ఈసారి ఎపిసోడ్కి మాత్రం నేను తీసుకోను. ఓకే ఓకే, ఇప్పుడు మాత్రం ఆవిడ అభిమానానికి నేను ఇదైపోయి నేను ఓకే చేశాను. అయితే వాళ్ళని కలుద్దాం ఒకసారి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? మన ప్రోగ్రామ్ ఏంటిది? అవును కదా, అబ్బా ఎంత పెద్దగా అన్నారండి. అసలు ఈ గొంతు నాకంటే కూడా మీ గొంతు చాలా పెద్దగా వస్తుంది అనమాట. అయితే ఒకసారి అందామా స్టార్ క్వీన్ అని? అయితే మీ ఫస్ట్ మీ పరిచయాలు చెప్పుకోండి. నా పేరు విశాలి. అటు చూస్తా చెప్పండి. అటు చూడు. నా పేరు విశాలి, మియాపూర్ ఇక్కడ. అంటే నా పేరు సుధారాణి, మియాపూర్ లో ఉంటాను. మీ హాబీస్ ఏయో ఉంటాయి కదా. నేను హౌస్ వైఫ్. నాకు పెయింటింగ్స్, డాన్సింగ్ ఇంట్రెస్ట్. అబ్బో, నేను సోషల్ సర్వీసెస్ చేస్తాను. అది ముందు చెప్పాలండి, మేము అడగకూడదు. దగ్గరికి రండి కొంచెం. మీరు? నా పేరు అలేఖ్య, నేను సుచిత్ర నుంచి వచ్చాను. నేను వచ్చేసి టారోట్ కార్డ్ రీడర్, ఆస్ట్రాలజిస్ట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆస్ట్రాలజిస్ట్. జాతకాలు అందరి బయట పెట్టేస్తాను. ఏమో, ఇప్పుడు నా జాతకం తర్వాత చూపించుకోండి, ఇప్పుడు కాదు. ఓకే. నా పేరు దివ్య, నేను మియాపూర్ నుంచి వచ్చాను. నా హాబీ సింగింగ్, డాన్సింగ్, వావ్, ఎంటర్టైన్మెంట్ ఏదున్నా. నా హాబీస్ వచ్చేసి మేకింగ్ ఫ్రెండ్స్, కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కొత్త కొత్త పరిచయాలు కలగడం నా హాబీ. ఓ, అయితే నువ్వు నేను ఒకటే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఇంకా మీరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నా హాబీస్ కుకింగ్ అండ్ రీడింగ్. మియాపూర్ బుద్ధవచ్చు హైట్స్ నుంచి వచ్చాను. ఓకే, ఈసారి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మన ఫ్రెండ్స్ కి ఒక మంచి వెరైటీ చేసి చూపించాలి. ఓకేనా? అలా ఇరికించాలి కదా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అయితే మొత్తానికి మంచి సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. అబ్బా, నా కనుల పండుగ అనమాట ఇంక ఈరోజు. అయితే మరి మన ఫస్ట్ రౌండ్ ఏంటి మీకు ఏమైనా తెలుసా? అమ్మో, నిజంగానే పిచ్చెక్కిచ్చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నేను రౌండ్ పేరు అడగగానే చెప్పి పిచ్చెక్కిస్తా అని. మన ఫస్ట్ రౌండ్ పిచ్చెక్కిస్తా. మీరు ఎలా పిచ్చి ఎక్కిస్తారు ఏంటి నేను చూడాలనుకుంటున్నాను. అయితే మీరందరూ డాన్సర్లు, సింగర్స్ ఉన్నారు కాబట్టి నేనేం టాపిక్ చక్కగా ఇవాళ 5గురు ఉన్నారు. చక్కగా పాట పాడండి, మీరే డాన్స్ వేయండి. ఓకేనా? ఓకేనా? అయితే నేను అటుండి నేను పిచ్చెక్కుతాను, వాళ్ళు కూడా పిచ్చెక్కుతారు అనమాట. అంత బాగా వేయాలి మీరు. ఇప్పుడు బాగా వేసినా పిచ్చెక్తాం, బాగా వేయకపోయినా పిచ్చెక్తాం. కాబట్టి నాది ఈ రౌండ్ పిచ్చెక్కిస్తా. ఓకేనా? సరే, నేను స్టార్ట్ చేద్దామా? వచ్చింది మెల్ల మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్లు వేసింది, గమ్మున కూర్చొని ఆడే, కుదురుగా నుంచొని ఆడే, సన్నగా నవ్వింది, కొనుకే గాయం చేసింది, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది. పిల్లారేనుక పిల్లగాడొచ్చింది, డిన్నర్ అన్నాడే, డేట్ అన్నాడే, నేను ఆడికెళ్తే ఆడికొచ్చి నన్ను ఇది నేను చూడలా సీతా చేసింది. పిల్లారేనుకే పిల్లగాడొచ్చిందే, వచ్చింది మెల్ల మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్లు వేసింది, గమ్మున కూర్చొని ఆడే, కుదురుగా నుంచొని ఆడే, సన్నగా నవ్వింది, కొనుకే గాయం చేసింది, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది. పిల్లారేనుక నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే
థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా చేశారు. నాకు కూడా మంచి ఊపు వచ్చింది. అంటే నేను కూడా పిచ్చెక్కిపోయి పిచ్చిదాలా వచ్చాను. నేను కూడా కానీ చాలా బాగా చేశారు. చాలా ఇంతకంటే ఎక్కువ మనం హుషారు అవ్వటానికి ఈ ఎనర్జీ చాలు అనమాట. ఓకేనా? అయితే అందరికి తల ఒక 10 పాయింట్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? మన సెకండ్ రౌండ్కి వచ్చేసామండి. కూల్ బేబీ కూల్. నిజంగా నేనైతే కూల్గా ఉన్నాను. ఎందుకు అంటే నా బరువు బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు చూడండి ఎగ్జామ్కి వెళ్తున్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అసలు మీ పిల్లలు కూడా ఇప్పుడు చూసారు అనుకో, అమ్మ ఏం పరీక్ష రాశారు అని అడుగుతారేమో కదా. చెంటక్క ఎగ్జామ్ అది మన సెకండ్ రౌండ్ పేరేంటి? కూల్గా ఉన్నారా? అయితే మరి చేద్దాం ఒకసారి. సరే, మీకైతే ఇచ్చే టాపిక్ ఏంటి అంటే వస్తువుల గురించి రాయాలి. మీకు కొంచెం కఠినంగా ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. వద్దంటారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా తెలివిగా అనిపిస్తుంది. అంటే తెలివిగా అనిపిస్తున్నారు నాకు అసలు. వద్దా? అయితే వద్దా? సరే అయితే వద్దు. కానీ నేనే రోజువారీగా మనం ఇంట్లో మన హస్బెండ్తో తెప్పించుకునే వస్తువుల గురించి చెబుతాను. మనం ఒకప్పుడు ఏంటి, మనం లిస్ట్ ఇలా రాసుకునేవాళ్ళం కదా. సరుకులు తెచ్చుకోవాలి అంటే లిస్ట్ రాసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ చుట్టూ కొట్టేయడం, వాడు 5 నిమిషాలు మన ఇంటి ముందు ఉంటున్నాడు. అవును కదా. కానీ మనం మళ్ళీ పాత స్మృతులు గుర్తు చేసుకుంటా. ఇప్పుడు మీ హస్బెండ్కి మీకు ఇంట్లో ఏమేం కావాలి, సరుకులు అంతే, ఇంకా ఏమీ లేదు. ఆ సరుకుల లిస్ట్ రాయండి. నేను టైం చెప్పినా కూడా రాయొచ్చా? సరుకులు కింద అంటే వద్దులే, వెజిటేబుల్స్ వద్దు, అది ఓన్లీ సరుకులు. ఓకేనా? అయితే 1 minute అన్నమాట ఇది కూడా. ఓకేనా? 1 2 3 స్టార్ట్. వాళ్ళు నిజంగానే వాళ్ళ హస్బెండ్లకి రాసిస్తున్నట్టు చూడండి, ఎంత సీరియస్గా, అసలు చూడండి అసలు ఎంత సీరియస్గా రాస్తున్నారు. స్టాప్ 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 స్టాప్. అలేఖ్య కందిపప్పు, మినపప్పు, ఇది బాదం పప్పు, బ్యాంబినో, బ్రష్, రవ్వ, బీట్రూట్, టామరిన్, పసుపు, కారం, పెసరపప్పు, ఉప్మా రవ్వ, మైదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదెవరు? విశాలి. కందిపప్పు, నువ్వులు, పల్లీలు, బెల్లం, జీలకర్ర, ఆవాలు, కాజు, శనగలు, చింతపండు, ఉప్పు, పాలు, పెరుగు, నూనె, నెయ్యి, శనగపప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సాల్ట్, షుగర్, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, హార్పిక్, విమ్, సాయి మినపగుళ్ళు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, డవ్ సోప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కందిపప్పు, మినపప్పు, ఉప్పు, ఆవాలు, ఇది ఆయిల్, శనగపప్పు, కొబ్బరి, శనగలు, అలసందలు, పెసరపప్పు, పెసలు, సోపులేనండి, సోపులు, షాంపూలు. ఇక్కడ ఏం రాశారు? కొబ్బరికాయ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఉప్పు, కారం, చింతపండు, కందిపప్పు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి, పెసరపప్పు, శనగపిండి, బియ్యం పిండి, అటుకులు, బొరుగులు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అదండి. అయితే ఈ రౌండ్ విన్నర్ అయితే మాత్రం ఈ రౌండ్ వరకు విన్నరు విశాలి గారు అనమాట. ఈ రౌండ్ విన్నర్ అనమాట. సరే, మనం అయితే 3rd రౌండ్కి వెళ్ళిపోదామా? అది మెయిన్ అనమాట. ఎవరినైనా తారుమా తక్రమార్లా చేసే రౌండ్ అనమాట అది. ఇప్పుడు హైయెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ లిస్ట్కి వెళ్ళొచ్చు, లిస్ట్ ఉన్న వాళ్ళు హైయెస్ట్ అవ్వచ్చు. అది మీ టాలెంట్ని బట్టి ఉంటుంది. ఓకేనా? 3rd రౌండ్కి వెళ్ళిపోదామా? మన స్టార్ క్వీన్లో 3వ రౌండ్కి వచ్చేసామండి. ఎవరు స్టార్ క్వీన్ అవుతారు? వాళ్ళల్లో టెన్షన్ అయితే లేదు, కొంచెం కూడా లేదు. ఎవరైనా పర్వాలేదని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ కదా, కాబట్టి కథ గేమ్ అంటే గేమే. అయితే మన రౌండ్
రాణికి వేలాయ రా. మన మూడో రౌండ్ పేరేంటి? రాణికి వేలాయ రా. అది చేద్దామా? రాణికి వేలాయ రా. ఓకే అండి, గేమ్ కి రెడీ ఉన్నారా? మంచి హుషారుగా ఉన్నారు మీరు కూడా. అయితే ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. మీరు ఇంతసేపు ఎగరేసుకోకుండా గబగబా వేసుకోండి. 6 నిమిషమే టైం ఇస్తాను దీనికి. ఇప్పుడు 2 బండి కదా, ఏ కాయనైనా పర్వాలేదు. ఫస్ట్ ఇక్కడ మనం ఈట్ కదా, ఇక్కడ అసలు చూసారా? ఇదేంటో అర్థమైందా మీకు? చెంటక కదా. ఇప్పుడు 2 కాయిన్స్ పెడదాం ఫస్ట్ దాని మీద. మళ్ళీ వేసుకోండి, 1 మళ్ళీ వేయండి. ఇప్పుడు 3. ఇట్లా మొత్తం ఎన్ని వస్తే అన్ని ఇట్లా పెట్టేసేయండి. అర నిమిషం అయిపోగా నేను స్టాప్ అంటాను, అక్కడితో ఆపండి. ట్విస్ట్ తర్వాత ఉంది, అదేంటనేది నేను తర్వాత చూస్తాను. ఆ ట్విస్ట్ కొంచెంసేపు వాళ్ళని కూడా కొంచెం ఏంటి అనేది ఉంచుదాం. అట్లా రెడీ, స్టార్ట్. One, 2, 3, 4 స్టాప్. ఇదిగో ఈ గేమ్లో నేను అబ్బరక దబ్బర వాడలేదు కదా, అందుకనే నాకు నచ్చలేదని ఈ గేమ్ సెట్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు ట్విస్ట్ రిలీజ్ చేసేద్దామా? ఏంటి అనేది ఇలా తీసేసి ఇందులోంచి నేను ఒక 4 తీసుకుంటాను. 1, 2, 3, 4. ఇది అవసరం లేదు, ఓకేనా? ఇదిగో ఇప్పుడు ఇట్లా వేసేసుకొని ఇది తీస్తాను. ఏం అక్షరం వచ్చింది? A2. ఓకే, ఇది ఉంచుతున్నాము. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇది కౌంట్ చేయాలి. A3. C ఫస్ట్. A1. అబ్బా, ఏలు మొత్తం వచ్చేసినట్టున్నాయి. ఈ అయితే కౌంట్ కాదు. ఓకే, ఇంతవరకు కౌంట్ చేద్దాం ఏందనేది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. వావ్. One, 2, 3 స్టార్ట్. One, 2, 3, 4 స్టాప్. A3, A2, N, K, K ఉట్టి K1. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8. 1, 2, 3 go.
8 ఇప్పుడు నువ్వు అయిపోయావు. అది వస్తే కనుక లక్కు. స్టాప్. అది వస్తే ఇంక నువ్వు ఇంక తిరగలేదు నీకు. ఈ లెక్క బ్యాక్ వచ్చేస్తుంది. 2 ఓకే కే టూ సి ఫస్ట్ టీ అబ్బాయి ఇంతవరకు ఎవరికి రాలే. A1 అదే 1 2 2 3 4 5 6 7 8 9 10 11 12. స్టార్ట్. One, 2, 3, stop. K2. 1, 2, 3, 4 5 6 7 8 9 10 11, 12. ఇప్పుడు హైయెస్ట్ ఎవరున్నారో చెప్పండి. విశాలి. రెడీయా? స్టార్ట్. మీరు 13 వేస్తే మీరు విన్ను. 12 వేస్తే ఎవరు విన్ను? సుధా గారు. One, 2, 3, stop. పదమూడు వస్తే మీరు, 12 వస్తే సుధా. 4 తీసాను. A2 తీయండి. ఇది రావే ఈసారి పాప. K2 అయ్యో 1, 2, 3, 4, 5, 6 7 8 ఎప్పుడైనా సరే గేమ్ అంటే గేమ్ అంతే సరదాగా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడు ఎంత సరదాగా గడిచిపోయిందో కదా. ఫస్ట్ మనకి మంచి బూస్ట్ ఇచ్చారనమాట. ఎంత బాగుందంటే ఆ డాన్స్ తో నాకు కూడా హుషారు వచ్చింది. ఉదయం నుంచి నేను కష్టపడతానే ఉన్నాను కానీ ఇప్పుడు కూడా అలసిపోలేదు. అంటే ఇట్లాంటి వాళ్ళ అభిమానం వల్లే నేను ఇప్పుడు అలసిపోవాలన్నమాట. అయితే మన విన్నర్ మన సుధా అనమాట, మన రాణి, స్టార్ క్వీన్. అసలు చూడండి, అసలు ఇది పెట్టక ముందే ఎంత కళ చేసిందంటే వినడం హ్యాపీ అంతే కదా. సరే మీ వాహనం మీద మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ. Congrats. ఇది మీకే. థ్యాంక్ యూ చింటక్క. ఈ గేమ్ కండక్ట్ చేసినందుకు, మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసేలాగా చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, అయితే మీ అభిప్రాయాలు కూడా చెప్పండి ఒకసారి. నేను ఫస్ట్ టైం కొంచెం భయపడ్డాను కానీ ఇంతగా హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకోలేదు. మీరు కూడా మాకు ఛాయిస్ ఇచ్చారు మేడం,
చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒకటి కూడా విన్ అయినందుకు ఓకే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచి అందరు భవానీ మేడం వచ్చి నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చెంటక్క ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి గేమ్స్ ఇలా ఉంటాయి అనేసి ఫస్ట్ టైం చూసాను. మీ వల్ల నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. చాలా చక్కగా ఆడిచ్చారు, చాలా బాగున్నాయి. స్టార్టింగ్ నుంచి వి ఎంజాయ్డ్ లాట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెంటక్క, చాలా ఓపిక్గా చక్కగా చేశారు, బాగా ఎంజాయ్ చేసాం. భవానీ గారు కూడా మమ్మల్ని ఇంత ఈ ప్రోగ్రామ్ కి రప్పించి చేయించారు, చాలా బాగుంది గేమ్. ఓకే, థ్యాంక్ యూ సంతక్క గారు. నేను ఇంకొక 10 years చిన్నదానిలాగా అయిపోయిన బాగా ఎంజాయ్ చేయడం అయితే ఏమి కొత్త కొత్త రకంగా ఇట్లా కూడా మనం ఆటలు ఆడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేది నాకు బాగా ఎక్స్పీరియన్స్ లాగా మా పిల్లలకు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇట్లా చేస్తే ఈజీ మెథడ్ మనకు ఈజీగా మనకు అర్థం అవుతుంది. పిల్లలకు చెప్పడం కానీ మనం చేయడం కానీ ఈజీగా ఉంటుంది. అవతల వాళ్ళకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. కాబట్టి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మెయిన్ భవానీ గారు భవానీ ఆంటీకి ఫస్ట్ భవానీ ఆంటీకి చాలా చాలా భవానీ గారు సుధా గారు కంగ్రాట్స్. మనోధైర్యం చేయాలని ధైర్యం అండి, ఆత్మవిశ్వాసం అనేది మనకు తర్వాత అసలు ఆవిడకున్న స్పాంటేనియస్ కి ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చేసేటప్పుడు ఎక్కడికక్కడ మళ్ళీ స్పాంటేనియస్ గా మారిస్తే తప్పించి డైలాగ్స్ రావు. అంతలా చేస్తున్నారంటే ఆవిడకి మంచి బాగా ఆవిడ యొక్క విల్ పవర్ కి టాలెంట్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ మేడం. అసలు ఎక్కడ చెప్పాలంటే మా అందరికంటే మీరే నాకు మాత్రం చాలా అసలు కడుపు కూడా నిండిపోయింది అనమాట. ఇంకా తినదనక్కర్లా ఇవాళ. నిద్ర కూడా పట్టదు తెలుసా, మీ పొగడ్తలు నాకు నిద్రలో వచ్చేసి అబ్బా నన్ను ఇట్లా పొగిడారు కదా, చాలా గర్వంగా ఉంటుంది అనమాట నాకైతే మాత్రం. అయితే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కొట్టండి, లైక్ చేయండి. మరి అయితే వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా? బాయ్.